రోజు మీతో అలా ప్రవర్తించినందుకు నాకు కూడా సిగ్గుగానే ఉంది. మీకు ఎదురుపడ్డానికి ఇబ్బందిగా ఉంది. ప్రతి కథలో కొన్ని కీలక పాత్రలు ఉంటాయమ్మా. ఆ శ్వేత కథలో ఉన్న ముఖ్యమైన పాత్ర ఆ రేపిస్ట్ గాడు. తమ్మా వాటర్ తాగు. అంత నీ వల్ల జరిగింది. అరే మేము కామన్ సెన్స్ లేకుండా అలా ఎలా చేసావు? ఇద్దరు చచ్చుంటే మరి నేను చెప్పిన మాట వినొచ్చు కదా. అరే ఆ అమ్మాయి కోసం ఎంత టార్చర్ అనుభవిస్తావో నీకు తెలీదా? తెలుసు తమ్మా తెలుసు, కానీ నువ్వే ఒకటి తెలుసుకోవాలి. నేనేం ఆలోచించినా ఏది చేసినా నా తమ్మ గురించే అని. అంత ఆలోచించేదానివైతే ఎందుకు ఇలా అడ్డుపడ్డావు? తమ్మా నేను చెప్పేది కూల్గా విను. ఇన్ని రోజులు భీమవరం అబ్బిరాజపాలెం అంటూ తిరిగా, అక్కడ ప్రతి ఊరు వెతికాం. ప్రయోజనం ఏమన్నా ఉందా? అందుకే కొత్త ప్రయత్నం చేద్దాం. కొత్త ప్రయత్నమా అంటే? నీకు నీ దేవత కావాలి, అప్పాకి వారసుడి కావాలి, అన్నిటికీ మించి అప్ప ప్రాణం కూడా కావాలి. అందుకే మనం వెనక్కి వెళ్ళిపోయి స్ట్రైట్ గా బెంగళూరు వెళ్దాం. బెంగళూరు ఎందుకు? నువ్వు ఏ ఏరియాలో అయితే నీ దేవతని మీట్ అయ్యావో ఆ ఏరియా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. ఖచ్చితంగా ఆ స్టేషన్ కి వెళ్లి న్యాయం చేయమని అడుగుంటుంది నీ అవంతిక, అవునా? ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా పోలీసులు నీ కోసం వెతుకుతూ ఉంటారు, అవునా? మేబీ. అందుకే మన స్టేషన్ కి వెళ్లి ఎవరైనా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చారేమో కనుక్కుందాం. ఆ కంప్లైంట్ లెటర్ తో ఈజీగా నీ దేవతని కనిపెట్టేయచ్చు. అట్లీస్ట్ కేస్ టేకప్ చేసిన ఎస్ఐని పట్టుకున్నా మనం కనిపెట్టేయగలుగుతాం. ఏమంటావు? కొత్త ప్రయత్నం బాగానే ఉందనిపిస్తుంది. ఇంకా ఆలస్యం చేయొద్దు, వెళ్దాం పదా. షోరూమ్కి కాల్ చేస్తా. జాగ్రత్త నిహారిక, మెల్లగా. ఇక నేను బయలుదేరుతానండి. అలాగేనండి. ఓకే, బాయ్. బాయ్. కూర్చోండి. మంచినీళ్లు తెచ్చుకుందామని లేచాను. నేను తీసుకొస్తాను, ఉండండి.
నేను బయలుదేరుతానండి. కొంచెం సేపు కూర్చోండి ప్లీజ్. ఇంత మంచివారైన మీతో అప్పుడు ఎలా మిస్బిహేవ్ చేశానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. దాని గురించి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం ఎందుకు? జస్ట్ లీవ్ ఇట్. కాసేపు ఏమైనా కబుర్లు చెప్పండి, బాధని మర్చిపోతాను. నొప్పిగా ఉందా? కొద్దిగా ఓ సారీ. మెల్లగా. ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదా? జాగ్రత్త. మెల్లగా. నిహారిక గారు, నిహారిక గారు, కాఫీ తీసుకోండి. అయ్యో మీరు? ఇట్స్ ఓకే, పర్లేదు, తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఇక నేను బయలుదేరుతానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? వెళ్తున్న పని కూడా పక్కన పెట్టి నా కోసం ఇంత టైం స్పెండ్ చేసి ఇంత హెల్ప్ చేసినందుకు. ఇట్స్ ఓకే. ఏదన్నా అర్జెంట్ అయితే నాకు ఫోన్ చేయండి. అలాగేనండి. ఓకే, బాయ్. బాయ్. ఎలా వచ్చాయి? నువ్వే చూడు.
గుడ్, మంచి ఫోటోగ్రాఫర్వే, బాగా కంపోజ్ చేసావు. థ్యాంక్ యూ. మాజీకి ఫోన్ చేసి ఇవ్వు. ఆడు కాదు, ఎవరిని చూసినా వాడే కనిపిస్తున్నాడు. ఈ షేకింగ్ చేసినా షేక్ చేస్తున్నాడు. ఎప్పుడు కనిపిస్తాడో ఎలా కనిపిస్తాడో అని ఒకటే టెన్షన్ గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఐఎమ్ శేషు, షేకింగ్ శేషు, గ్రేట్ ఆర్టిస్ట్. ఓ 50 రూపీస్ ఇస్తే క్వార్టర్ కొనుక్కుంటాను. దానికి మీది గీసి మీ చేతిలో పెట్టేస్తాను. అదే బొమ్మ. అదే 50 రూపీస్ నాకిస్తే నేను వెళ్ళి గడ్డం గీయించుకుంటా. ఆటో పంచా? బెంగళూరు బామ్మర్ది ఫోన్ చేస్తే ఎలా ఉంటది? రైట్. రింగ్ అవుతుంది, ఆడేస్తాడు. బిజీగా ఉన్నాడేమో, ఏం చేస్తున్నాడు ఏంటో. క్రాక్ కార్పేనే నేను వృత్తి పట్ల అంకిత భావంతో ఉంటానని, అదే విధంగా ఎండావాన రాత్రి పగలు అసలు పట్టించుకోకుండా మంచి పేరు బాగా కష్టపడతానని, అదే విధంగా మా అమ్మ నాయన పేరు నిలబెడతానని, అంచెలంచెలుగా ఎదిగే అదే గిన్నెస్ బుక్ లోను అదే లింకా బుక్ లోను 2 పేజీలు సంపాదించుకుంటానని, చరిత్రలో నా పేరు కిరాక్ కార్పిని సువర్ణాక్షరాలతో రాయించుకుంటానని ప్రమాణం చేస్తున్నాను స్వామి, ప్రమాణం చేస్తున్నాను. జై చార్లెస్ సోబ్రాజ్. ఎంత శేషుబో కాల్ చేస్తున్నాడా? బామ్మర్ది గాడు. హలో యాంబావా? బామ్మర్దే, ఎలా ఉన్నారా? 3 పరుసులు 4 చైన్లు, చాలా హ్యాపీగా ఉన్నాను బాబు. నేనా పర్సలేంటి, చైన్లేంటి? లేకపోతే ఏంది బాబు నువ్వు చెప్పేది నాకు అర్థం కాదా? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎలా ఉంటాడా? బెంగళూరు క్లైమేట్ లా జబర్దస్తుగా ఉంటాడు. అర్థం చేసుకోవాలి నువ్వు. బాబు రే, నీ దగ్గర ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించరా, నేను వచ్చేస్తాను. ఇక్కడికి వచ్చి నువ్వు పెరిగేదేం లేదు గానా. నేను చేసే జాబ్ చేయాలంటే భయంకరమైన టాలెంట్ ఉండాలా. పింఛన్ తీసుకునే వయసులో నీకు ఎందుకంత టెన్షనా? నేర్చుకుంటాను బామ్మరిది. ఇది నేర్చుకోవడం అంత ఈజీ కాదులే గానే. ఇంకా ఊళ్ళో విశేషాలా? క్వార్టర్ కూడా ఇబ్బంది పడిపోతున్నారా బామ్మరిది? ఈ బామర్ది ఉండగా నువ్వు క్వార్టర్ కోసం ఇబ్బంది పడ్డావా? అసలు ఎంత కావాలి చెప్పు. నీ ఇష్టం బామ్మరిది. నువ్వు అకౌంట్ నెంబర్ పంపించు, ఒక 500 వేస్తా, పండుగ చేసుకుందువు గానే.
యా మనిషి సైలెంట్ ఉండవా? యా 300 ఏమన్నా ఎక్స్ట్రా వేస్తాను చెప్పినా నేనా? ఆ, ఆ, నా బతుకు అది ఎక్కువలే, పంపించు. పండగలు వస్తున్నాయి స్వామి. నువ్వు బాగుండాలి బావా, నీ బతుకు తెరుగు కోసమే మాట్లాడదంతా. బామర్ తెరేవాడు బావ బతుకు తెరుగు లైఫ్ లాంగ్ కోరుకోవాలి బావా. నేను అదే అయినా, అందుకు తప్పే ఉండదు, నాకు అర్థం కదా. ఇంకా విశేషాలు అక్కడ? టైం బాగోక ఈ మధ్య నాకు శాడిస్ట్ ఏదో తగిలేదులే, నా రక్తం మొత్తం తాగేస్తున్నాడు రా బాబు. ఈ మధ్య కనపడతలేదు కాబట్టి కొంత ప్రశాంతంగా ఉన్నాను రా. సరే బావా, నా జాబ్ కి టైం దగ్గర పడింది, నేను వెళ్తాను బావ. ఇంకైతే అవును కదా, వీళ్ళు చూసుకుని బెంగళూరు వస్తానులే. నా కర్మకాయలు తప్పకుండా వద్దులే బావా, ఎవరు కాదున్నారా? ఉంటా బాయ్. జాబులో ఇప్పుడే జాయిన్ అయిపోవాలా. ఈడి పంచులేంటో నాకే అర్థం అవ్వు. జనాలు జబర్దస్త్ చూసి ఆటో పంచుల కోసం ఆరాటపడిపోతున్నారు. ఈడు అలాంటోడే. బాబు ఎందుకు ఏడుస్తున్నావు? ఒరే నిన్నేరా, ఎందుకు ఏడుస్తున్నావురా? సంతోడా ఎందుకు ఏడుస్తున్నావురా? చాక్లెట్ కావాలా? పోనీ ఐస్ క్రీమ్ కావాలా? కొన్ని వాటర్ ఇమ్మంటావా? మరి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పరా? రోజు నాతో ఆడుకునే ఫ్రెండ్ కావాలి. ఏడు ఎక్కడ ఉన్నాడు? చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? అవును. ఎలా చచ్చిపోయాడురా? చెరులో పడి చచ్చిపోయాడా? చెప్పను, నాకు భయం వేస్తుంది. పర్వాలేదులేరా, చెప్పరా నాకు. ఒక అంకుల్ చంపేశారు. అంకుల్ చంపేశాడా? వాడిని పట్టుకున్నారా? లేదు. పోనీ వాళ్ళ అమ్మా నాన్న పోలీసులు చెప్పారా? చెప్పలేదు. ఇలాంటి విషయాలు పోలీసులు చెప్పాలరా. అంకుల్ ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. ఆహా. పోనీ ఎలా ఉంటాడో తెలుసా? తెలుసు. తెలుసా? అయితే నేను బొమ్మ గీస్తాను, వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకు చూపించు. రైట్. ఎలా ఉంటాడో చెప్పు. ఆ అంకుల్ జుట్టు రింగులు రింగులుగా ఉంటుంది. ఓకే. పొడుగ్గా ఉంటాడు. జీన్ ప్యాంట్ వేసుకుంటాడు. షూ కూడా వేసుకుంటాడు. అంకుల్ కళ్ళు చూస్తే భయం వేస్తుంది. చెవికి రింగ్ పెట్టుకున్నాడు. కోట్ వేసుకున్నాడు. లోపల రోనక్ బనియన్ వేసుకున్నాడు. చూడరా, కొంప తీసి ఇదైతే కాదు కదా. ఈ అంకుల్ నా ఫ్రెండ్ చంపేసింది. వీడెక్కడైనా కనిపిస్తే వీడే చంపాడని ఎవరికి చెప్పకరా. ఈ విషయాన్ని మర్చిపో. ఒకవేళ చెప్పావనుకో నిన్ను చంపేస్తాడ్రా. ఈ బొమ్మ గీసింది నేనే అని చెప్పావనుకో నన్ను కూడా చంపేస్తాడ్రా. వీడు మామూలుడు కాదురా బాబోయ్. అమ్మో, ఇది ఎక్కడైనా ఉంటే నన్ను పట్టుకుంటాడు. నీ కళ్ళ ముందు పదే పదే ఆ దృశ్యమే కనిపిస్తుందా గాయత్రి? వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు గాయత్రి, నీకే ఆ విషయం అర్థం కావట్లేదు. 3 ముళ్ళ బంధాన్ని కిరణ్ లాంటి మగాళ్ళు 3 రాత్రుల తర్వాత మర్చిపోతారు గాయత్రి. మరో ఆడుదంటే మీకు సంబంధం లేదని ఈ నిప్పు పైన బొట్టేసి చెప్పండి. మీకు మీ భార్య కావాలో పరాయి ఆడది కావాలో బాగా ఆలోచించి కొట్టేయండి.